నాట్యం అంటే ఇంతగా ఆరాధించే మనిషి నేను ఎక్కడా చూడలేదు అంకుల్. డాన్స్ అంటే అన్నీ మర్చిపోతాడు. సో డివోటెడ్, సో రిలీజియస్. మీరొక్కసారి అతను డాన్స్ చూడాలి. ఎందుకమ్మా? కళ్ళకి కట్టినట్టు రాశావు కదా, చూసినట్టే. గుడ్ లయ జ్ఞాన, గుడ్ భావ జ్ఞాన, వెరీ గుడ్ ఫుట్ వర్క్. ఇట్ మస్ట్ బి ఫైన్. అందుకే అతని చేత ఆల్ ఇండియా డాన్స్ ఫెస్టివల్లో పర్ఫార్మెన్స్ ఇప్పించాలి. ఈసారి ఢిల్లీలో అన్నారు కదా అంకుల్? అవునమ్మా, ఏ గుడ్ అకేషన్, వెరీ గుడ్ ఆపర్చునిటీ. ఇట్ బి ఫైన్. ఆ సెలక్షన్ కమిటీ చైర్మన్ డాక్టర్ దివాకర్ రా, మన పట్వర్ధన్ సెకండ్ సన్. GMH లో నా దగ్గర అసిస్టెంట్ గా చేశాడు. ఏ గుడ్ హార్ట్ లవర్, వెరీ గుడ్ జెంటల్మన్, ఫైన్ పర్సన్. అయితే ఇంకే బాలు ప్రోగ్రామ్ తప్పకుండా ఇంక్లూడ్ చేయండి అంకుల్. అలాగేనమ్మా. దెన్ ఇట్ విల్ బి గుడ్, వెరీ గుడ్. వెరీ ఫైన్ ఆల్సో. మీకు జ్యూస్ తీసుకొస్తానన్నా. ఎవర్రా కుర్రాడు? ఏమోరా తెలియదు, మొన్న పెళ్లికొచ్చినప్పుడు పరిచయం అయినట్టున్నాడు. మాధవిలో మునిపటి కంటే చాలా మార్పు కనిపిస్తోందిరా. చాలా సంతోషంగా, ఉత్సాహంగా కనిపిస్తుంది. ఇట్స్ గుడ్ చేంజ్, వెరీ గుడ్ ఇంప్రూవ్మెంట్. అందుకే అది హాబీగా ఫోటోలు తీసుకున్నా, వ్యాసాలు రాసుకున్నా నేనేమీ కాదంటోలేదు. కానీ ఈ కుర్రాడు, ఈ పరిచయాలు, ఈ విధంగా అయినా మాధవి తన గతాన్ని మర్చిపోగలిగితే చాలురా. ఇట్స్ గుడ్, వెరీ గుడ్. ఇట్స్ ఫైన్ ఫర్ హర్. అవును, ప్రతి సంవత్సరం ఆల్ ఇండియా మ్యూజిక్ ఫెస్టివల్స్, డాన్స్ ఫెస్టివల్స్ జరుగుతాయంటారు. అంత గొప్పగా ఉంటాయా? మరి చాలా విశేషం కదండి. ఎక్కడెక్కడి నుంచో కళాకారులు, వివిధ దేశాల రాయబారులు, ప్రత్యేక ఆహ్వానితులు, ఒక్కొక్కసారి ప్రైమ్ మినిస్టర్ కూడా ఉండండి. అంతమంది పెద్దవాళ్ళు ఎదుట తోటి కళాకారుల సమక్షంలో పర్ఫార్మెన్స్ ఇవ్వటం అంటే జాతకంలో రాసిపెట్టి ఉండాలండి. అసలు మన బోటి వాళ్ళని ఆలోచించడమే కష్టం. పోనీ ఎప్పుడైనా ఆ ఫెస్టివల్ చూడటానికైనా వెళ్ళారా? ఎక్కడండి, ఎప్పుడో ఒకసారి చాలా కష్టపడి మా గురుగారి దగ్గర నుంచి ఒక్క ఇన్విటేషన్ సంపాదిస్తే సరిగ్గా వెళ్లే టైంకి మా దగ్గర ఉండాలండి. ఈసారి జరిగే ఫెస్టివల్ కి నా దగ్గర కొన్ని ఇన్విటేషన్స్ ఉన్నాయి, వెళుతురుగానండి. మీ దగ్గర ఇన్విటేషన్ ఉందా? ఆల్ ఇండియా డాన్స్, ఇదే ఇనాగరల్ డాన్స్ విజిట్, యామిని కృష్ణమూర్తి. మోయ్ ఓడిసీ డాన్స్ రిసైటల్ బై సోనాల్ మాన్సింగ్. ఓ, అంత గొప్పవాడండి? మరి మోహిని ఆటం రిసైటల్ బై గీతా నాయరాహ. కథక్ డాన్స్ రిసైటల్ బై గోపికృష్ణ. ఈసారి అందరూ పెద్దవాళ్ళేనండి. క్లాసికల్ డాన్స్ రిసైటల్ బై బాలకృష్ణ. ఈయన కూడా చాలా పెద్ద డాన్సరే. ఎవడు చిన్నపిల్లలాగా? వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ.
విలాసము పరమ సుఖము పరము అభినయ వేదము సభకనువాదము సలుపు పరమ పదము భావములు భంగిమలు గానములు గమకములు భావములు భంగిమలు గానములు గమకములు ఆంగికమౌతపమీ గతి సేయగ నాద వినోదము నాట్య విలాసము పరమ సుఖము పరము అభినయ వేదము సభకనువాదము సలుపు పరమ పదము మదని సని రిదని దని మగమదద్ద గమమ్మ రిగస శివరూపం తమిదే లేని ప్రమదాలోక హిమదీపం నవరస నటనం జతియుత గమనం నవరస నటనం జతియుత గమనం శివగిరి చలనం సురనది పయనం భరతమైన నాట్యం బ్రతుకు నిత్య నృత్యం భరతమైన నాట్యం బ్రతుకు నిత్య నృత్యం తపనుని కిరణం తామసహరణం తపనుని కిరణం తామసహరణం శివుని నయన త్రయలాస్యం తకిట తకిట ధిమి నాట్యం తకిట తకిట ధిమి లాస్యం నమక చమక సహజం నట ప్రకృతి పాదజం నర్తనమే శివ కవచం నటరాజ పాద సుమరజం ధిరనన ధిరనన ధిర 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 నాద వినోదము నాట్య విలాసము పరమ సుఖము పరము అభినయ వేదము సభకనువాదము సలుపు పరమ పదము కంగ్రాచులేషన్స్ బాలు గారు, చాలా బాగా మాధవ్ గారు, మాధవ్ గారు, ఏ రఘు, మాధవ్ గారు, జస్ట్ మినిట్. రేపు ప్రయాణం కదా, లోపల బట్టలు సర్దుకుంటోంది. మాధవ్ గారు, ఓహ్, బాలు వాళ్ళ అమ్మగారు వచ్చేసారా? వచ్చే పరిస్థితుల్లో లేరండి. ఆవిడ ఒంట్లో ఏం బాగోలేదు. అంటే సో సారీ. పాపం వాళ్ళ అమ్మగారి కోసం కొత్త బట్టలు కూడా కొన్నాడు. ఆ పట్టు చీర కట్టుకుని తన ఎదురుగా కూర్చోవాలని, ఆ మహాజనం ముందు తను డాన్స్ చేస్తుంటే సో సారీ. ఐ థింక్ ఈ ట్రిప్ క్యాన్సిల్ చేస్తేనే మంచిదేమో. కాదండి, ఇంతటి అవకాశాన్ని పోగొట్టుకుంటే మళ్ళీ దొరుకుతుందా? వాళ్ళ అమ్మగారు ఆశ కూడా వాడు పైకి రావాలని, నలుగురు వాడిని గుర్తించాలని. మనమే ఎలాగో సర్ది చెప్పి వాడిని తీసుకెళ్ళాలి. గోయింగ్ టు ఢిల్లీ. ఏరా రండి. అమ్మ ఎదురా కిందుందా? రండి మాధవ్ గారు, వాడు సర్దేసుకున్నట్టున్నాడు. నేను 10 నిమిషాల్లో రెడీ అయిపోతాను. బయలుదేరదాం. అమ్మా అమ్మా రా. అమ్మ రాలేదా? రాలేదురా. ఏ ఏమంటే ఎప్పుడో చాలా రోజుల కిందట ఓ పెళ్లి ఒప్పుకుందట.
తను రాలేను, మనల్ని వెళ్ళమంది. బయలుదేరు బయలుదేరు. తనేమో పెళ్లికి వెళ్తుంది, మనమేమో పేరంటానికి వెళ్దాం. ఏమండి ఏమండి, మీరు ఎంత కష్టపడి నాకు ఈ అవకాశం ఇప్పించారు. ఒకవేళ మా అమ్మ భయపడి గణపతి బాబాయ్కి చెప్పలేకపోయిందే అనుకోండి, వీడు చెప్పొద్దండి బదవా, చెప్పి తీసుకురావద్దు. నిజమేననుకోండి, పాపం ఆవిడ పరిస్థితి. ఏమీ లేదండి, అసలు నేనే వెళ్ళి ఉంటే రెక్కలు కట్టుకుని నాతో పాటు వచ్చేసేది. వీడు ఒరే సామాన్ తీసుకుని మాధవ్ గారితో వచ్చేసాయి, నేను వెళ్ళి సరాసరి అమ్మని తీసుకుని వచ్చేస్తాను. బాలు, నా మాట వినరా, నువ్వు వెళ్ళటం అవసరం. నాకు అవసరం రా, అమ్మలంటే ప్రోగ్రామ్ ఆవిడ రాదు, రాలేదురా. ఏ ఆవిడ ఒంట్లో బాగాలేదు. మా బాగున్నా బాబాయ్. ఏమిట్రా ఇది? చెప్పాను కదా బాబాయ్, ఢిల్లీలో వాడి ప్రోగ్రామ్ ఉందని. ఆ ఇన్విటేషన్. ఆల్ ఇండియా డాన్స్ ఫెస్టివల్, న్యూఢిల్లీ. నీకోసం పట్టు చీర కూడా కొన్నాను మా నువ్వు ముందర కూర్చొని చూస్తుంటే ఇది నేను బాలకృష్ణ. శివరూపం కమిదే లేని ప్రమదాలోకహిమదీపం నవరస నటనం జతియుత గమనం నవరస నటనం జతియుత గమనం శివగిరి చరణం సురనది పయనం భరతమైన నాట్యం బ్రతుకు నిత్య నృత్యం భరతమైన నాట్యం బ్రతుకు నిత్య నృత్యం తపనుని కిరణం తామసహరణం తపనుని కిరణం తామసహరణం శివుని నయన త్రయలాస్యం థకిట థకిట ధిమి నాట్యం థకిట థకిట ధిమి లాస్యం నమక చమక సహజం నట ప్రకృతి పాదజం నర్తనమే శివ కవచం నటరాజ పాద సుమరజం ధిరనన ధిరనన ధిర 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 నాద వినోదము నాట్య విలాసము పరమ సుఖము పరము అభినయ వేదము సభకనువాదము సలుపు పరమ పదము ఇంకొంచెం వెనక్కెళ్ళు.
ఇంకెక్కడికి ఏట్లోకి ఇంత దగ్గర అయితే ఒక కాలో చేయబడుతుంది కుంటివాడు అనుకుంటారు. కొంచెం వెనకెళ్ళు. నువ్వు పుట్టోలాగే లోపు నీళ్లలో కొట్టుకుపోయేటట్టున్నాను రా. మాట్లాడుకో, కదిలితే సరిగా పడవు. సముద్రంలో నుంచి పుట్టోలేట్రా? అమ్మో, ఏ పోలవరంలోనో తీసుకోవాలి కానీ అక్కడే బుర్రుండాలి. ఇట్ట సముద్రంలో నుంచినట్టు తీయించుకున్నావు అనుకో, ఏ బొంబాయిలోనో గోవాలోనో తీయించుకున్నట్టు చెప్పేయచ్చు. తర్వాత ముందు పుట్ట తీరా. నమస్తే సార్. చక్రి, ఈ ఊరు ఎప్పుడు వచ్చా? అలలు వచ్చేస్తున్నాయిరా, కొట్టుకుపోతానేమో. ఏం కొట్టుపో, మా తాతయ్య సార్ ఒకటే భయం. సార్ అక్కడ ఎన్నాళ్ళు పనిచేసినా అసలు లాభం లేదు సార్. అందుకనే ఈ ఊరు వచ్చి మా మావయ్య చేత ఫోటో స్టూడియో పెట్టిద్దామని వచ్చేసాను. ఇప్పుడు పర్వాలేదు సార్, కొత్త కెమెరా. మీరు ఎలా ఉన్నారు సార్? ఉన్నానులే, నువ్వు ఫోటో తీ. తాతయ్య 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 ఉండు, ఫోటో తీస్తాను. ఉండు ఉండు, నేను నిజంగా ఫోటో తీస్తాను. ఆగు తాతయ్య. ఏమిటి మీలో మీరే నవ్వుకుంటున్నారు? కష్టాలు సుఖాలు పూర్తిగా అర్థం చేసుకోలేని ఆ కుర్రాడి వయసుకి మనం కూడా వెనక్కి వెళ్ళిపోతే ఎంత బాగుంటుందా అని. ఇదివరకు మీరు కూడా అలా వెనక్కి వెళ్ళిపోయారటగా, వారానికి 2-3 సార్లు. ఎవరు చెప్పారు? మీరు చెప్పకపోయినా నాకు తెలుసులేండి. మీ ఫ్రెండ్ రఘు గారు మీ కృష్ణలీలన్నీ చెప్పారు. ఏడ్చారు. వాడి మాటలేం లెక్క చేయకండి. పోనీ పాటలైనా లెక్క చేయొచ్చా? పాటల్లో మాటలు మాత్రమే, కానీ వాడు పాడుతుంటే మనం లెక్క చేయకూడదండోయ్. అంత మంచి స్వరం, అంతకు మించిన రాగం. అలా నాకేం అనిపించలేదే మొన్న ఆయన పాట విన్నప్పుడు. ఏ పాట? అదే వచ్చేవారం రేడియోలో వస్తుంది, మౌనమేలను అని. ఎలా పాడు వినిపించాడు? అది మౌనమేలనోయి ఈ మరపురాని రేయి, ఎదలో వెన్నెలా వెలిగే కన్నులా తారా తారాడి హాయిలో. Something like this అనుకుంటా. నిజం చెప్పండి, పాడా ఇలా పాడి వినిపించింది? ఏ నమ్మకం లేదా? మీరే కదూ ఆ మాటలకి ఇలా రాగం కట్టింది. మీరు మనస్ఫూర్తిగా బాగుంది అంటే అబద్ధం చెప్పను. మీరు అబద్ధం చెప్పనక్కర్లేదు. ప్లీజ్, యువర్ గ్రేట్. సరే, మీ అభిప్రాయం ప్రకారం నేను పాడటంలో గ్రేట్, నా అభిప్రాయం ప్రకారం రఘు గారు రాయటంలో గ్రేట్, మా అందరి అభిప్రాయం ప్రకారం మీరు డాన్స్ లో గ్రేట్. ఈ ముగ్గురు గ్రేట్లు కలిసి ఆల్ ఇండియా టూర్ చేసి పర్ఫార్మెన్సెస్ ఇస్తే బాగుంటుంది కదా. అలాంటిది ఏదైనా ఆలోచించకూడదు? ఆలోచనలు ఉంటే మాత్రం చాలదండి, అవి అమలు జరగడానికి అవకాశాలు రావద్దు. వేర్ దేర్ ఇస్ ఎ విల్ దేర్ ఇస్ ఎ వే. పట్టుదలుంటే పట్టుకో మదే దొరుకుతుంది. అసలు మీ ప్రతిభ మీకు తెలియదు బాలు గారు. నన్ను మీ పక్కన సెక్రటరీగా వేసుకోండి, అప్పుడు చూడండి మీ కీర్తి ప్రతిష్టలు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా పాకిపోతాయో. మీరెప్పుడు నా పక్కనే ఉంటారా? ఓ ష్యూర్, వై నాట్? ఐ విల్ బి ఆల్వేస్ విత్ యూ. నిజంగా? ప్రామిస్. అయితే ప్లీజ్ కార్ కాస్త ఆపనుంది. ఎందుకు? ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. లేదండి, ఇక్కడ చిన్న పని ఉంది, ఆపండి ప్లీజ్. ఓ డ్రైవర్, కొంచెం కార్ ఆపు. థ్యాంక్ యూ. ఉంటాను. బాయ్.
హలో, మాధవి గారా? అవునండి నేనే. బాలుగారా? చెప్పండి. ఎప్పుడు నా పక్కనే ఉంటానన్నమాట మనస్ఫూర్తిగానే చెప్పారా? ఏ, మళ్ళీ అనుమానం వచ్చిందా? సార్ బాలు గారు, ఇంకే సందేహాలు పెట్టుకోకండి. ఐ రిమైన్ యువర్ సిన్సియర్లీ మాధవి. ఓకే? థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్. మాధవి గారు, ఐ లవ్ యూ. ఐ వాంట్ టు మ్యారీ యూ. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. ఐ మీన్ ఇట్. హలో. థ్యాంక్ యూ. రండి ప్లీజ్. ఒక మనిషి మరో మంచి మనిషికి మనసు ఇవ్వటం తప్పంటారా? అలా మనసెత్తి పుచ్చుకున్న వాళ్ళు దగ్గర కావాలనుకోవటం నేరం అంటారా? అలా దగ్గర కావాలనుకున్న వాళ్ళు మూడు ముళ్ళ బంధంతో ఒకటి కావాలనుకోవటం దోషం అంటారా? అందుకే శుభలేఖలు కూడా వేయించి తీసుకొచ్చాను. కూర్చోండి ప్లీజ్. సిట్ డౌన్. సోఫా. రఘు సుమతి పెళ్లి. అవునండి. పాపం వాడికి నానే వాళ్ళు ఎవరు లేరు కదండి, అందుకే. కూర్చోండి. సారీ, మనమే దగ్గర ఉండి శుభకార్యం జరిపించాలి. అలాగేనండి. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటున్నారంటే నాకెంతో సంతోషంగా ఉంది. పెళ్లి జరిగిపోతున్న వాళ్ళ సంగతి సరే అనుకోండి. ఇది నా బహుమతి. ఆ పాట